మన వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 7 వర్స్ 7. ఆ 12 వచనాల వరకు మనము వచనం వెంబడి వచనాన్ని ధ్యానం చేస్తున్నాము. గతించిన వారము అడుగుడి మీకు ఇయ్యబడును అంటే ఏంటో ధ్యానం చేశాం. 7వ వచనాన్ని చదువుకుందాం, కలిసి చదువుకుందాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకు వానికి దొరుకును, తట్టువానికి తీయబడును. చాలు యేసు ప్రభు ఈ మాటలు ఎవరికి చెప్తున్నాడు అన్నది పోయిన వారం మనం ధ్యానం చేసుకున్నాం. అడగమన్నాడు, వెదకమన్నాడు, తట్టమన్నాడు. ఆస్క్, సీక్, నాక్ అంటాం. అడగమన్నాడు, వెదకమన్నాడు, తట్టమన్నాడు. ఎవరికి ఈ మాటలు ప్రభువు చెప్తున్నాడు? గతించిన వారం 4 లక్షణాలు మనం చూసాం. ఎవరిని అడగమంటున్నాడు, ఎవరిని వెదకమంటున్నాడు, ఎవరిని తట్టమంటున్నాడు అంటే ముఖ్యంగా ఆయన శిష్యులకు ఈ మాట చెప్తున్నాడు. ఆయన శిష్యులకి చెప్తున్నాడు. ఎందుకంటే యేసు చేసిన ఈ ప్రసంగం అంతా కూడా, కొండ మీద చేసిన ప్రసంగం అంతా ఎవరిని ఉద్దేశించి చేశాడు? శిష్యులను ఉద్దేశించి చేశాడు. సో శిష్యులైన వారు అడగాలి, శిష్యులైన వారు వెదకాలి, శిష్యులైన వారు తట్టాలి. మొదటిది. రెండవది, ఎవరికి ఈ మాటలు చెప్తున్నాడంటే విధేయత కలిగిన వారికి చెప్తున్నాడు. మొదటి శిష్యులకు ఇది వర్తిస్తుంది, రెండవది విధేయులకు ఇది వర్తిస్తుంది. మూడవది, ఎవరికి ఈ మాటలు వర్తిస్తాయి అంటే మంచి ఉద్దేశముతో ప్రార్థించే వారికి. ఎందుకంటే ఇది ప్రార్థనకు సంబంధించి. అడుగుడి, వెదుకుడి, తట్టుడి అంటే ప్రార్థన గురించి చెప్తున్నాడు. అడిగితే ఎవరు పొందుతారు? వెదికితే ఎవరు పొందుతారు? తట్టుతే ఎవరు పొందుతారంటే మంచి మోటివ్తో అడిగేవాళ్ళు, మంచి ఉద్దేశంతో ఎవరైతే ఈ పనులు చేస్తారో వారికి ఇది సమాధానం వస్తుంది. అంతేకాదు, 4వ విషయం కూడా చెప్పాను. ఈ మాటలు ఎవరికి సంబంధించిందంటే ఆయన చిత్తములో ఉన్నవారికి, దోస్ హు ఆర్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. అది ఈ మాటలు సాధారణంగా ఎక్కడ చూసినా అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి దొరుకును, తట్టుడి తీయబడును. జరుగుతున్నాయా? చాలామంది అడిగారు కదా, అన్నీ దొరుకుతున్నాయా? చాలామంది వెతుకుతున్నారు కదా, దొరుకుతున్నాయా? చాలామంది తడుతున్నారు కదా, తెరవబడుతుందా? ఎందుకు అది జరగడం లేదు? మరి యేసు ప్రభువే ఈ మాట చెప్పారు కదా. ప్రభువే అడగమన్నాడు, మీకు ఇవ్వబడుతుందన్నాడు. ప్రభువే వెదకమన్నాడు, మీకు దొరుకుతుందన్నాడు. ప్రభువే తట్టుడి అన్నాడు, మీకు తెరవబడుతుందన్నాడు. మరి ఇవి చేస్తున్నా మనకెందుకు రావడం లేదు? ఎందుకు రావడం లేదంటే అసలు మనం శిష్యులమేనా? మనం లోబడుతున్నామా? మనం మంచి ఉద్దేశంతో చేస్తున్నామా? అసలు మనం మంచి చిత్తములో ఉన్నామా? దేవుని చిత్తములో ఉన్నామా? ఈ 4 లక్షణాలు ఉంటే అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి దొరుకును, తట్టుడి తీయబడును. ఆ మొదటి చెప్పిన 4 లక్షణాలు లేకపోతే అడుగుడి దొరకదు, అడుగుడి ఇవ్వబడదు, వెదుకుడి దొరకదు, తట్టుడి తీయబడదు. మీరు ట్రై చేసి చూడండి. ఎందుకంటే ఇది యేసు ప్రభు మాటలు, ఇవి శిష్యులను ఉద్దేశించిన మాటలు. అందుకని మనం శిష్యులుగా ఉండి, మనం దేవునికి విధేయులుగా ఉండి, మంచి ఉద్దేశముతో ఈ పనులు చేసి, అంతేకాదు దేవుని చిత్తములో ఉంటే అడగండి దేవుడిస్తాడు, వెదకండి మీకు దొరుకుతుంది, తట్టండి తెరవబడుతుంది. ఎందుకంటే ఇది యేసు చేసిన వాగ్దానం. ఖచ్చితంగా జరుగుతుంది. ఎప్పుడంటే ఈ 4 లక్షణాలు ఉన్నప్పుడు. అది పోయిన వారం మనము జ్ఞాపకం చేసుకున్నాం. పోయిన వారం అడుగుడి మీకు ఇయ్యబడును అనే మాటని జ్ఞాపకం చేసుకున్నాం. ఏమడగాలి జ్ఞాపకం చేసుకున్నాం. ఎప్పుడు అడగాలి
జ్ఞాపకం చేసుకున్నాం. ఎంత అడగాలి జ్ఞాపకం చేసుకున్నాం. ఎలా అడగాలి జ్ఞాపకం చేసుకున్నాం. చాలా ఉన్నాయి దీంట్లో. ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకున్నాం. మోషే ఏమడిగాడో జ్ఞాపకం చేసుకున్నాం. దావీదు ఏమడిగాడో జ్ఞాపకం చేసుకున్నాం. హన్నా ఏమడిగిందో జ్ఞాపకం చేసుకున్నాం. అడగాలి. చిన్నపిల్లలు ఏమడుగుతారో జ్ఞాపకం చేసుకున్నాం. పెద్దవాళ్ళు ఏమడుగుతారో జ్ఞాపకం చేసుకున్నాం. చిన్నపిల్లవాడిని షాప్కి తీసుకెళ్తే కనిపించిందల్లా అడుగుతాడు. మీరు డీమార్ట్కి కానీ, విశాల్ మార్ట్కి కానీ, రిలయన్స్కి కానీ, మన ఊళ్ళో ఉన్నాయి 3. మన పిల్లల్ని తీసుకెళ్ళండి, అడగకూడనివి కూడా అడుగుతారు. ఎందుకంటే వాళ్ళు పిల్లలు. అదే పెద్దవాళ్ళుగా మనం వెళ్ళామనుకోండి, అవసరమైనవే అడుగుతారు. అలాగే క్రైస్తవులుగా కూడా మనము, విశ్వాసులుగా కూడా మనము దేవుణ్ణి ఏది అడగాలో అదే అడగాలి. ఏది అడగకూడదో అది అడగకూడదు. మనం చిన్నపిల్లల క్రైస్తవులుగా ఉంటే, పసిపిల్లల వ్యక్తిత్వంతో మన విశ్వాసంలో ఉంటే అడగకూడనివన్నీ అడుగుతాం. దేవుడు ఇస్తాడా? ఇవ్వడు. మన జీవితంలో ఇప్పటికే చాలా అడిగాం, పొందేమా? పొందలేదు. ఎందుకు దేవుడు ఇవ్వలేదు? అడగకూడనివి అడిగాం. యాకోబు 4:4 చూసాం. మీరు మీ భోగేచ్ఛల నిమిత్తము అడుగుతున్నారు, అందుకే మీరు అది ఇవ్వడం లేదు. చిన్నపిల్లల లాంటి క్రైస్తవులుగా మనం ఉండకూడదు. పరిపక్వం చెందిన విశ్వాసులుగా మనము ఉండాలి. పరిపక్వం చెందిన క్రైస్తవులు ఎవరంటే, ఏది అడగాలో వాళ్ళకి తెలుసు, ఎప్పుడు అడగాలో వాళ్ళకి తెలుసు, ఎంత అడగాలో వాళ్ళకి తెలుసు. ఎవరికంటే పరిపక్వం చెందిన విశ్వాసులకి. చిన్నపిల్లలుగా ఉన్న విశ్వాసులకి ఏది అడగాలో తెలియదు, ఎప్పుడు అడగాలో తెలియదు, ఎంత అడగాలో తెలియదు. ఇది మీరు బైబిల్లో ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు చూడండి. ఎంతోమంది భక్తులు మీకు కనబడతారు. హనోకు నుంచి మీరు చూస్తారు. సరే, హనోకు ఎక్కువ కాలం బ్రతకలేడు. హనోకు అంటున్నాను, హేబేలు ఎక్కువ కాలం బ్రతకలేడు. హనోకు బ్రతికాడు, నోవహు బ్రతికాడు, తర్వాత అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, వీళ్ళందరూ, మోషే, ఇంకా యెహోషువ, ఇక న్యాయాధిపతుల గ్రంథం, రాజుల గ్రంథం, ప్రవక్తలు, ఇక క్రొత్త నిబంధన గ్రంథంలో అపోస్తులు, వీళ్ళందరినీ మీరు గమనించండి. వాళ్ళు ఏమడిగారు? దాని మీద ఒక స్టడీ చేయండి మీరు. అబ్రహాం ఏమడిగాడు? ఇస్సాకు ఏమడిగాడు? యాకోబు ఏమడిగాడు? మోషే ఏమడిగాడు? యెహోషువ ఏమడిగాడు? అడుగుడి అనే మాట మీద వీళ్ళందరినీ మీరు చదవండి ఒకసారి. వాళ్ళు అడిగినవి సరైనవనా? వాళ్ళు అడిగినవే మనం అడుగుతున్నామా చూసుకోవాలి. అందుకని మనం బైబిల్లో ఏ అంశాన్ని ధ్యానం చేసినా స్నేహితులారా, పరిశుద్ధులుగా ఉన్న బైబిల్లో ఉన్న గొప్ప భక్తులు వాళ్ళు ఏమడిగారు, ఏం చేశారు అనేది మీరు ఒక్కసారి ప్రశ్నించుకోండి. మనము అది అడిగాలి. గత వారం చెప్పాను, మోషే గొప్ప నాయకుడు. మోషే రాకుమారుడుగా పెరిగినవాడు. మోషే ఒక రాజుకి మనవడు, ఒక రాణికి కుమారుడు. ఆయన ఏదైనా అడగొచ్చు, ఎందుకంటే 40 సంవత్సరాలు రాకుమారుడుగా ఉన్నాడు, ప్రిన్సెస్గా ఉన్నాడు. కానీ ఏమడిగాడు? నీ మహిమను చూపించినాడు. అదేంటది? అదేం కోరిక మోషే? నీ మహిమను చూడాలనుకున్నాడు. ఒక రాజ్యం అడిగాడా? శత్రువులను అడిగాడా? నా కొడుకులకి నా తర్వాత అధికారం అని అడిగాడా? కదా, నా భార్యకి ఇచ్చాను అడిగాడా? ఏమడుగుతున్నాడు? నీ మహిమను చూడాలని అడుగుతున్నాడు. ఇదేం కోరిక? మనకేమైనా ఇటువంటి కోరికలు ఉన్నాయా? మనమేమైనా ఇవి అడిగేమా అని అర్థం చేసుకున్నాం. దావీదు అడిగాడు. దావీదు ఏమడిగి 27వ కీర్తన, ఒక్క వరం అడిగి తిని నీ సన్నిధిని ధ్యానించాలి, నీ మహిమను ఏంటమ్మా నా జీవితకాలం అంతా నీ సన్నిధిలో లేక నీ మందిరములో ఇదేంటిది? దావీదు రాజు కదా, ఎలాగడుగుతున్నాడు ఏంటి? శత్రువులను అడగాలి కదా, శత్రువు ప్రాణాన్ని అడగాలి కదా, రాజ్యం చుట్టూ ఉన్న వాళ్ళందరూ జయించాలి కదా. ఇప్పుడు సాధారణంగా సేవకులుగా ఉన్నాం మాలంటోళ్ళం, కానీ సాధారణంగా మనం ఏం అడుగుతాం? ఊళ్ళో ఉన్న సంఘస్థులందరూ ఇక్కడికి వచ్చేయాలని అడుగుతాం, అంతేనా? సరే, అడిగామనుకోండి, అది అడగడం ముఖ్యమా? లేకపోతే ఇక్కడున్న 10 మంది యేసుప్రభు స్వారూప్యంలోనికి రావాలి అని అడగడం ముఖ్యమా?
ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ రావాల్సిన పని లేదు. ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడ ఉండవండి. ఎవరైనా ఇష్టపడితే వస్తారు. మనం ఎవరిని బలవంతంగా తీసుకురావడం. వాళ్ళకి వాకింగ్ కావాలంటే వస్తారు. కానీ ఇక్కడున్న మనము క్రీస్తు సారూప్యములోనికి రావాలి. మంచి విశ్వాసులుగా ఉండాలి. ప్రభువుకు మంచి శిష్యులుగా ఉండాలి. గట్టి గింజల వలె ఉండాలి అని అడిగారు. చూసారా, దావీదు కూడా అడుగుతున్నాడు. ఒక రాజు అయ్యుండి దావీదు శత్రువు ప్రాణాన్ని అడగడం లేదు, రాజ్య విస్తరణ అడగలేదు, ఏవేవో అడగచ్చు కానీ అడగలేదు. అలాగే పౌలు గురించి నేర్చుకున్నాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. 1 నేను వెతుకుచున్నాను, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు ఆ గురి యొద్దకే పరిగెత్తుచున్నాను, ఎందుకంటే అక్కడ ఏముంది? ఒక బహుమానం. ఇదేంటి పౌలా ఏంటి ఇది అడుగుతున్నావండి? ఇప్పటికే 7 సంఘాలు స్థాపించావు, ఇంకో 10 సంఘాలు స్థాపించాలని అడగాలి కదా. పౌలు గారు పత్రికలు రాశారు. ప్రభా ఒక 100 పాటలు రాయడానికి సహాయం చేయాలని అడిగాడా? 7 సంఘాలు స్థాపించాను. పౌలు గారు 7 సంఘాలు స్థాపించారు. పత్రికలు ఎక్కువ ఉన్నాయి కానీ సంఘాలు 7 ఉన్నాయి. 7 సంఘాలు స్థాపించాను ప్రభువా. 7 కాదు, ఇంకో 10 సంఘాలు, 10 + 7 17 సంఘాలు అని అడిగాడా? ఏంటి చెప్పరేంటి? అడగలేదు. ఏమడుగుతున్నాడు? వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడాలి, నా గురి యొద్దకు పరిగెట్టాలి. ఎవరు గురి? యేసు ప్రభు. ఎందుకు? యేసు ప్రభు దగ్గరికి పరిగెడితే ఏం దొరుకుతుంది? బహుమానం ఉంది. ఇంకో 10 సంఘాలు స్థాపించాలి, బ్రాంచీలు పెంచేసేయాలి, ఆదాయం పెరిగిపోవాలి, నేను కార్ల మీద కార్లు కొనియాలి. ఇదా? అయ్యో, ఇదే అడిగేది. ఉన్నవారికి అన్నం పెట్టడం లేదు, 10 సంఘాలు పెట్టేయాలంటే మనం. ఉన్నవాడికి వాక్యం చెప్పడం చేత కాదు కొంతమందికి. కొన్నిసార్లు ఇప్పుడు ఈ రోజుల్లో ఎంతమందిని కంటున్నామంటే, ఒకళ్ళు లేక ఇద్దరు పిల్లలే. ఒకరి పిల్లలు ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, ఇద్దరిని కనండి కనీసం, ఎందుకంటే ఫ్రెండ్షిప్ ఉంటుంది. మరి ఒక్కళ్ళే ఉంటే మేము బాధపడతా ఉంటే, 2 ముగ్గురున్నా పోయేది కదా అనిపిస్తూ ఉండేది. మరి ఒక్కడే వద్దు, 2 పిల్లలైనా కనీసం ఉండాలి, 2 ఉండాలి. ఎందుకు? ఒకప్పుడు 4, 5 మన తల్లిదండ్రులకి 4, 5, కొంతమందికి 10 కూడా ఉండేవాళ్ళు. ఏంటంటే వాళ్ళకి ఆ స్తోమత ఉండేదేమో. ఇప్పుడు ఈ రోజున ఆ స్తోమత లేదు. అలాగే సంఘములో ఒక 100 మంది, 150 మంది, 200 మంది ఉంటే మంచి పోషణ ఇవ్వచ్చు, మంచి వాక్యం ఇవ్వచ్చు. మరీ ఎక్కువ పెరిగిపోయారు అనుకోండి, వారిని పట్టించుకోలేము, మంచి ఆహారం పెట్టలేము. ఇంట్లో 2 పిల్లలు ఉంటే వేరు, అదే 4 ఉంటే వేరు. 2 కింద మీద పడి మంచి స్కూల్లో కాలేజీలో కష్టపడి చదివించవచ్చు, ఆ డబ్బులు సరిపోతే ఎంతో కొంత ఆస్తి ఇవ్వచ్చు. అదే 4 ఉంటే ఈ ఉన్నది 4కి పంచాలి. అందుకని ఎక్కువ మంది కాదు, కూడదు అని అనుకుంటున్నారు తల్లిదండ్రులు. ఇక నేనేం చెప్తున్నానంటే, పౌలు ఎక్కువ కోరుకోవడం లేదు. అప్పటికే 7 సంఘాలు స్థాపించాడు. చాలా 25,000 మైళ్ళ దూరం ప్రయాణం చేసి సువార్తను ప్రకటన చేశాడు. సంఘాలు స్థాపించాలని కోరలేదు, ఇంకా పత్రికలు ఎక్కువ రాసేయాలని కోరలేదు, పాటలు రాయాలని కోరలేదు, కొన్ని రిలీజ్ చేయాలి సీడీలని కోరలేదు. తను కోరిందల్లా ఒకటి, వెనకున్నవి మరుస్తాను, ముందు యేసు ప్రభు ఉన్నాడు, ఆయన దగ్గర పరిగెట్టాలి. ఏంటి? యేసు చేతిలో ఏముందంటే బహుమానం ఉంది, ఆ బహుమానం నేను సొంతము చేసుకో. ఇది అడుగుతున్నాడు. మోషే మహిమను చూడాలని అడుగుతున్నాడు. దావీదు మందిరములో ధ్యానం చేయాలి అంటున్నాడు. పౌలు ఇది చేస్తుంది. అడగడం అంటే మనం ఇవే అడగాలి అని అనడం లేదు. మనం మంచి ఆరోగ్యం అడుగుతాం, మంచి ఉద్యోగం అడుగుతాం, మంచి వ్యాపారం కావాలని అడుగుతాం, ప్రభా మంచి ఆదాయం కావాలని అడుగుతాం, మంచి ఇల్లు కావాలని అడుగుతాం, మంచి వాహనం కావాలని అడుగుతాం, పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలని అడుగుతాం. తప్పేమీ కాదు. అయితే ఒకటి, మోషేలాగా నీ మహిమ నాకు చూపించు అని ఎప్పుడైనా అడిగామా? దావీదులాగా ఇదిగో ఒక్క వరం అడుగుతున్నాను, నీ సన్నిధిలో గడపాలి అని ఏమని అడుగుతున్నామా? లేక పౌలులాగా గురి యొద్దకు పరిగెట్టాలి, నీ చేతిలో ఉన్న బహుమానం పొందాలి, ఇవి కూడా అడగాలి. వాటిని అడగొద్దని అనడం లేదు, ఇవి కూడా. ప్రభువా నీ వాక్యములో ఎదగాలి అని ఎంతమంది అడిగారో చెప్పండి. నీ ప్రార్థనలో ఎదగాలి ఎంతమంది అడిగారు? నేను ఎంతోమందికి సువార్త చెప్పాలి అని ఎంతమంది అడిగారు? ఎంతమంది అడిగారు? డబ్బులు కావాలని అడుగుతున్నా, పిల్లలకు భవిష్యత్తు అడుగుతున్నా, మంచిది అడగండి, దేవుడు ఇస్తాడు.
మరి వాక్యంలో ఎదగాలి, సువార్త చెప్పాలి, నేను ఇంకా ఎదగాలి, అవసరమైతే నిలబడి అన్నో చోట్లకి వెళ్ళి వాక్యం బోధించే సామర్థ్యం కావాలి అని అడిగేరా? అడగండి. అవి కూడా అడగడమే. అడుగుడి అంటే అవి కూడా అడగాలి. అడుగుడి అంటే కేవలం భూ సంబంధమైనవి కాదు, అడుగుడి అంటే ఆత్మ సంబంధమైనవి కూడా అడగాలి. సో దాని గురించి చెప్పాను. ఈరోజు వెదుకుడి మీకు దొరుకును అన్నాడు. సీక్ అండ్ యూ విల్ ఫైండ్. మళ్ళీ వెదుకుటలో ఏమి వెదకాలి? నేను దాదాపు 10 రాసుకున్నాను, సమయాన్ని బట్టి కుదిస్తాను. చూడండి ఏం వెదకాలి వాక్యానుసారంగానే. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము, గబగబా కొన్ని వచనాలు చూద్దాం రండి. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 17వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 15th చాప్టర్ 17th వర్స్. 15-17. పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను. 16 నుంచి చదువుదాం. ఆ తరువాత నేను తిరిగి వచ్చేదను, మనుష్యులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడునో ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెదుకున్నట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరుగు కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలువబెట్టెదనని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చున్నాడు. ఆ రోజుల్లో వాళ్ళు ఏమడుగుతున్నారంటే ప్రభువుని వెదుకున్నట్లు ఆ సమస్తమైన అన్యజనులు ప్రభువుని వెదుకు. దేవుడు ఇజ్రాయేలు ప్రజల్ని ఎందుకు ఎంపిక చేసుకున్నాడు అంటే ఇజ్రాయేలు ప్రజల ద్వారా అన్యజనులు ప్రభువుని తెలుసుకోవాలి. ది జెంటైల్స్ షుడ్ సీక్ ద ట్రూ గాడ్ త్రూ ఇజ్రాయలైట్స్. ఇజ్రాయేలు ప్రజల ద్వారా అన్యజనులు నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలి, వెదకాలి. ఆ సమస్తమైన అన్యజనులకు ప్రభువుని వెదుకున్నట్లు వెదకాలి అన్న దాంట్లో మొట్టమొదటిది ఏం వెదకాలంటే ప్రభువుని వెదకాలి. సీక్ ఆఫ్టర్ గాడ్. మనం ప్రభువుని వెదకాలి. వెదుకుడి మీకు దొరుకును. ఏం వెదకాలి? ప్రభువుని వెదకాలి. ఆయన ఎక్కడున్నాడు? ఎక్కడో దూరం ఏమి లేడు. నూతన నిబంధన గ్రంథములో దేవుడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. మరి ఇంకేం వెతుకుతాం ఆయన్ని? ఆయన మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, ఇంకే వెతకడం ఏంటంటే ప్రభువుని వెతకాలంటే ఆయన మనలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. వెదుకుట అంటే ఆయనని అనుభవించుట. వెదుకుట అంటే ఆయనని అనుభవించుట. ఆయన మనలోనే ఉన్నాడు. ఎంతమంది మనలో ఉన్న దేవుణ్ణి అనుభవించగలుగుతున్నాం? కొన్నిసార్లు మన ఇంట్లో తినడానికి అన్నీ ఉంటాయి, మనం తినం, మర్చిపోతామేమో, దాచుకుంటామేమో. మనకి ఇంట్లో బంగారు వస్తువులు ఉంటాయి, కానీ బీరువాలోనే ఉంటాయి, ఎవరు మెడ మీద పెట్టుకోరు. అంటే అనుభవించే అవకాశము లేదు. అప్పుడప్పుడు తీసుకొని చూసుకొని మురుసుకొని మళ్ళీ లోపల పెట్టేసుకుంటాం. దేవుడు మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, కానీ ఆయన అనుభవిస్తున్నామా? చాలామంది అనుభవించడం లేదు. ప్రభువుని వెదుకుడి అంటే అర్థం ఏంటంటే వీ నీడ్ టు ఎక్స్పీరియన్స్ గాడ్ హూ ఈజ్ ఇన్ అస్. ఆయనని అనుభవించాలి. అందుకని వెదుకుట అంటే ప్రభువుని వెదకాలి. అది అపోస్తుల కార్యం 17వ అధ్యాయము 27వ వచనం కూడా ఒకసారి చూద్దామమ్మా. 17వ అధ్యాయము 27వ వచనము. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమర్లు ఏర్పరచను. చాలు, సరే, ఆ కాంటెస్ట్ వేరే. అక్కడ ఒక మాటను తీసుకుంటున్నాను. దేవుణ్ణి వెదకాలి. వీ మస్ట్ సీక్ గాడ్, వీ మస్ట్ సీక్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మనం దేవుని సన్నిధిని అనుభవించాలి. మనం దేవుణ్ణి ఎదుగుతున్నా. ఉదయం లేవగానే దేవుణ్ణి ఎదికామా, మొబైల్ని వెతికామా? ఉదయం లేగానే దేవుణ్ణి వెతికామా, ఫోన్ని వెతికామా? దేవుణ్ణి వెతికాం. వెదుకుడి మీకు దొరుకును. ఏం వెతకాలి? దేవుణ్ణి
వెతకాలి. దేవుణ్ణి వెతకడం అంటే దేవుడు ఏదో పారిపోయాడని కాదు, దేవుడు మనకు కనబడడని కాదు. దేవుడు అక్కడే ఉన్నాడు. ఆయన సన్నిధిని మనము అనుభవించాలి. దేవుణ్ణి వెతుకుడి అంటే ఆయన ఏదో దాక్కున్నాడని కాదు, ఆయన సన్నిధిని మనము అనుభవించాలి. అందుకని వెదుకుడి అనే మాటలో మొట్టమొదటిది ఏం వెతకాలంటే దేవుణ్ణి వెతకాలి, లేక దేవుని సన్నిధిని అనుభవించాలి. రెండవది వెదుకుడి అనే దాంట్లో మత్తయి సువార్త 6వ అధ్యాయము 23వ వచనం, మనం అంతకుముందు వారాలు ధ్యానం చేశాం కదా. 33వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదటి వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించు. రెండవది ఏం వెతకాలంటే రాజ్యమును నీతిని. ఇది వెతికేమా? ఇది వెతుకుతున్నామా? అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి దొరుకును. ఏంటి కేజీ బంగారం, 100 రకాల రేలు చెరువులు, ఇదే కదా చెప్పేది. అజ్ఞానులు తన్నాలు పట్టుకోండి ఒక్కొక్క పాస్టర్ని తన్నాలి. ఎందుకంటే వాళ్ళు పాస్టర్లు కాదు, ప్రజల్ని లోకం వైపు నడిపిస్తున్నారు, ప్రజలను దేవుని వైపు నడిపించడం లేదు. ప్రజల్ని లోకం వైపు నడిపించేవాడు, ప్రజల్ని భూ సంబంధమైన ఆశీర్వాదాల వైపు నడిపించేవాడు సేవకుడు కాదు, మోసగాడని అర్థం చేసుకోండి. వాడికి ఎంత పేరైనా ఉండొచ్చు, ఆడి దగ్గరికి ఎంతమంది అయినా వెళ్ళచ్చు. అది బిజినెస్ సెంటర్. విశాల్ మార్ట్కి బోల్డ్ మంది వెళ్తున్నారు, డీమార్ట్కి బోల్డ్ మంది వెళ్తున్నారు, ఆ చర్చిలు కూడా బోల్డ్ మంది వెళ్తారు. ఎందుకో చెప్పంటారా? అక్కడ భౌతిక సంబంధమైనవి. దేవుని వైపు నడిపించని సంఘము, దేవుని వైపు నడిపించని సేవకుడు, అది సంఘము కాదు, సేవ కాదు. అదొక డీమార్ట్, అది విశాల్ మార్ట్. అజ్ఞానులు అక్కడికి పోతారు దొరకడానికి. బిజినెస్. ఏం వెతకాలో చెప్పడం లేదు. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడు అన్నాడు. అందుకని వెతుకుడి అని అన్నాడు, దొరుకుతున్నాడు. ఏం వెతకాలి? ముందు ప్రభువుని వెతకాలి. రెండోది ఏం వెతకాలి? రాజ్యమును నీతిని వెతకాలి. మూడవది ఏం వెతకాలి? యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం. 10 చెప్తానన్నాను కదా, దయచేసి మీరు రాసుకోండి. మీరు రాసుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ ధ్యానం చేయండి. అవకాశం వస్తే ఎవరికైనా బోధించేయండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరికైనా చెప్పండి, మీకు చెప్తే జ్ఞాపకం ఉండిపోద్ది. చెప్పండి, వాకింగ్ చెప్పేయండి, ప్రసంగం చేసేయండి ఎక్కడైనా. యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం. ఏం వెతకాలి? చదవండి అమ్మా. నానంతట నేనేమీ చేయడం లేదు, నేను విన్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారము చేయగోరుదును కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు యేసు ప్రభు? నా ఇష్ట ప్రకారము చేయడం లేదు, తండ్రి చిత్త ప్రకారమే చేస్తున్నాను. అంటే కుమారుడుగా ఉన్న యేసు ప్రభు ఏం వెతుకుతున్నాడంటే తండ్రి చిత్తమును వెతుకుతున్నాడు. మనం కూడా ఏం వెతకాలంటే స్నేహితులారా, దేవుని చిత్తాన్ని వెతుకుడి అంటే మూడవది దేవుని చిత్తం వెతకాలి. ప్రభా ఇది నీ చిత్తమేనా, ప్రభా ఇది నీ చిత్తమేనా వెతకాలి. ప్రతి దాంట్లో దేవుని చిత్తాన్ని మనము తెలుసుకోవాలి. అందుకని దేవుని చిత్తాన్ని వెతకాలి. చూడండి, దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోకుండా ఏదైనా చేస్తే నష్టపోతాం. చాలాసార్లు నష్టపోయాం, ఇంకా నష్టపోవద్దు. దేవుని చిత్తాన్ని వెతికితే అక్కడ అంటాడు కదా కుమారుడు, నా అంతటా నేనే ఏమీ చెయ్యలేను, ఐ కెనాట్ డూ ఎనీథింగ్ ఆన్ మై ఓన్. ఇది కుమారుడైన యేసు ప్రభు చెప్తున్నాడు. ఆయన తండ్రి ఏమి చెప్తాడు? నన్ను పంపిన వాన్ని చిత్త ప్రకారమే చేస్తాను. అంటే కుమారుడు తండ్రి చిత్తాన్ని కోరుకుంటున్నాడు, కుమారుడు తండ్రి చిత్తాన్ని వెతుకుతున్నాడు. మనం కూడా ఏం వెతకాలండి? తండ్రి చిత్తాన్ని వెతకాలి, దేవుని చిత్తాన్ని. మూడవది వెతుకుట అంటే అర్థం ఏంటంటే తండ్రి చిత్తమును, దేవుని చిత్తమును వెతకాలి. నాలుగవది వెతుకుట అంటే నాలుగవది ఏంటో రోమపత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదువుదామంటారా? రోమపత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. నాలుగవది వెతుకుట అంటే అర్థం ఏమిటి? సత్క్రియను ఓపికగా చేయుచు మహిమయు ఘనతయు అక్షయతను వెదుకు వారికి నిత్యజీవం వెతకాలంట. ఇప్పుడు వెతకవలసిన దాంట్లో నాలుగవది మనం ఏం వెతకాలి? మహిమను వెతకాలంట, ఘనతను వెతకాలంట, అక్షయతను వెతకాలి. వీ మస్ట్ సీక్ గ్లోరీ, హానర్ అండ్ ఇమ్మోర్టాలిటీ. మనం ఏం వెతకాలి? మహిమను వెతకాలి. ఎవరి మహిమ? దేవుని మహిమ. ఘనతను వెతకాలి. ఎవరు ఘనత వెతకాలి? దేవుని ఘనత. అంతేకాదు అక్షయతను, ఇమ్మోర్టాలిటీ. మనం కూడా నిత్యము ఉండాలి, ఆయన మహిమలో ఉండాలి.
ఈ మూడింటిని వెదకాలండి. అందుకని వెదకవలసింది నాలుగవది ఏంటంటే మహిమను, ఘనతను, అక్షయతను వెదకాలి. ఇక ఐదవది వెదకవలసింది, ఐదవది చెప్తున్నాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము మొదటి 2 వచనాలు. 1 Corinthians చాప్టర్ 14 14 మొదటి 2 వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. చాలమ్మా. ఐదవది అడగడంలో ఐదవది ఏంటో చెప్పమంటారా? ఆ 1 కొరింథీ 14వ అధ్యాయం మొదటి వచనం ప్రకారము వరమును అడగ. వరాలు అడగమన్నాడు దేవుడు. వరాలు అడగమన్నాడు, వరాలు ఇస్తానన్నాడు. అది చూడండి 14వ వచనం అధ్యాయంలో అంటున్నాడు, మీరు ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. అంటే అడగండి, అడగండి. ఆత్మ సంబంధమైన వరాలు అడగండి, ఇస్తారు. ఏంటి ఆత్మ సంబంధమైన వరాలు చెప్పండి? ఆత్మ సంబంధమైన వరాలు అడగండి, అపేక్షించండి. అంటే ఆశ కలిగి ఉండండి. ఆశ కలిగి ఉండి అడగండి, దేవుడు ఇస్తాడు అంటున్నాడు. ఏంటి ఆత్మ సంబంధమైన వరాలు? చూడండి ఆ 1 కొరింథీ వరములు ఎన్ని ఉన్నాయి? ఇంతకుముందు చెప్పాను. అసలు వరాలు ఎన్ని ఉన్నాయి? తప్పు చెప్పకూడదు, 9 అని చెప్పొద్దు. వరాలు 9 కాదు. వరాలు ఎన్ని ఉన్నాయి? 19 వరాలు ఉన్నాయి. 19 గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. వరములు 9 కాదు, 19 ఉన్నాయి. సరే, ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్తాను తర్వాత. ఇంతకుముందు చెప్పాను ఈ 19 వరాల గురించి ఒకసారి సిరీస్ కింద మీకు చెప్పాను. మీలో కొంతమంది అప్పుడు రాలేదు. వరాలు ఎక్కడున్నాయో చెప్తాను, మీరు రాసుకొని తర్వాత చదువు. సో వరములు 9 కాదు, 19 వరాలు. మొట్టమొదటి ఎక్కడున్నాయో వచనాలు చెప్తాను. 1 కొరింథీ 12వ అధ్యాయము 1 కొరింథీ 12వ అధ్యాయము మొదటి వచనం నుండి 11వ వచనం వరకు. 1 కొరింథీ 12వ అధ్యాయము మొదటి 11 వచనాలు చదవండి. కొన్ని వరాలు కనబడతాయి. తర్వాత రెండవది 1 కొరింథీ 12వ అధ్యాయము 28వ వచనం. 1 కొరింథీ 12వ అధ్యాయము 28వ వచనం. అక్కడ కూడా మరికొన్ని వరాలు కనబడతాయి. రాసుకోండి, మీరు తర్వాత చదవండి. తర్వాత రోమాపత్రిక 12వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు. రోమాపత్రిక 12వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు. అక్కడ కూడా మీకు కొన్ని వరాలు కనబడతాయి. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. అక్కడ కూడా కొన్ని వరాలు కనబడతాయి. తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9, 10, 11 వచనాలు. 1 పేతురు 4, 9, 10, 11 వచనాలు. ఎన్ని రిఫరెన్సులు మీకు ఇచ్చాను? 5 రిఫరెన్సులు ఇచ్చాను. ఈ 5 రిఫరెన్సులు కలిపి చదవండి, 19 వరాలు ఉంటాయి. కొన్ని కామన్గా ఉంటాయి, అవి తీసేయండి. 19 వరాలు ఉంటాయి. సో బైబిల్లో ఎన్ని వరాలు ఉన్నాయి? 19 వరాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు 1 కొరింథీ 14వ అధ్యాయంలో అడగండి అంటున్నాడు, అపేక్షించండి అంటున్నాడు. ఏంటి వరాలు? ఆత్మ సంబంధమైన వరములు, ఆసక్తితో అపేక్షించండి. అందుకని 5వది అడగవలసింది దేవుణ్ణి ఏంటంటే వరములు కూడా. దేవుడు అందరికీ వరం ఇస్తాడు. కొన్నిసార్లు అడగమంటున్నాడు, అపేక్షించమంటున్నాడు, ఆశ కలిగి ఉండమంటున్నాడు. సో అడగడంలో తప్పేం లేదు. వరం అంటే ఏంటో చెప్పమంటారా? దేవుడిచ్చేది. వరం అంటే ఏమిటి? దేవుడిచ్చేది. ఫలం అంటే ఏమిటి? చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తా. వరం అంటే దేవుడు ప్రేమించి మనకిచ్చేది. దేవుడు ప్రేమించి విశ్వాసికి ఇచ్చేది వరం. దేవుడు ప్రేమించి విశ్వాసికి ఇచ్చేది వరం. ఫలం అంటే విశ్వాసి ప్రేమించి దేవునికి ఇచ్చేది ఫలం. ఫలం అంటే మనం ఇచ్చేది, వరం అంటే దేవుడిచ్చేది. అర్థమైంది కదా? ఫలం అంటే మనం ఇచ్చేది, వరం అంటే దేవుడిచ్చేది. సో ఈ వరములను అపేక్షించని అంటున్నాడు. మరి వెదుకుడి మీకు దొరుకునన్నాడు. ప్రభా, ఈ వరాలు ఏవో ఉన్నాయి, నాలో ఉన్న వరాలు ఏంటో నాకు తెలియడం లేదు.
నాకు ఆ బుద్ధివాక్యము, నాకు ఆ జ్ఞానవాక్యము, ఇదిగో బైబిల్లో 19 వరాలు ఉన్నాయంట, 5 రిఫరెన్సులు నేను చూశాను, అబ్బో ఈ 19 వరాల్లో నాకు చాలా కావాలని ఆశ ఉంది, ఇస్తావా అని ఎప్పుడైనా అడిగామా? కానీ అడగమంటున్నాడు. అడుగుడి మీకు ఇయ్యబడును. ఏమడగాలి? ఆత్మ వరములు కూడా అడగమంటున్నాడు. అడగండి. ఇచ్చేవాడు ఉంటే అడగడానికి తప్పే, ఇచ్చేవాడు ఉన్నాడు కదా, అడగడానికి తప్పేముంది? అందుకని అడగండి. ఎందుకంటే అపేక్షించమంటున్నాడు, ఆశ కలిగి ఉండమంటున్నాడు. ఇది 5వది. సో అడుగుట అంటే అర్థం ఏంటంటే, మొదటిది వెదుకుట, అడుగుటానికి కాదు. వెదుకుట అంటే మొదట ఎవరిని వెతకాలి? దేవుణ్ణి వెతకాలి. 2వది వెదుకుట అంటే రాజ్యమును, నీతిని మొదట వెతకాలి. 3వది వెదుకుట అంటే ఆయన చిత్తమును వెతకాలి. 4వది వెదుకుట అంటే ఆయన మహిమను, ఘనతను, అక్షయతను వెతకాలి. 5వది వెదుకుట అంటే అర్థం ఏంటి? ఆత్మవరములను వెతకాలి. 6వది వెదుకుట అంటే మరొక చెప్తున్నాను చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ఫిలిప్పీ 2:21 చదవండమ్మా. అందరూ తన సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. 6వది ఏం వెతకాలంటే దేవుని కార్యాలను కూడా వెతకాలి. సీకింగ్ ద వర్క్స్ ఆఫ్ గాడ్ అని అంటాం, ఆర్ సీకింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ గాడ్ అని అంటాం. దేవుని కార్యాలని కూడా వెతకాలి అంటే అర్థం ఏంటో చెప్తున్నాను చూడండి. దేవుని కార్యాలని వెతకాలి అంటే దేవునికి ఏది ఇష్టమో అది తెలుసుకొని ఆ పనులు చెయ్యాలి. అదే దేవుని కార్యాలని, క్రీస్తు కార్యాలని వెతకడం. మీ ఇంటికి ఎవరైనా గెస్టులు వస్తున్నారు, మీరు ఏం తింటారని అడుగుతాంలే. మీకు బాగా ఇష్టమైన వాళ్ళు, మీరు బాగా ప్రేమించేవాళ్ళు, లేక మిమ్మల్ని బాగా ప్రేమించేవాళ్ళు ఎవరైనా రాబోతున్నారంటే వాళ్ళకి ఇష్టమైంది చేస్తామా లేదా? ఏం చెప్పరండి? చేస్తాం. మరి దేవుడు, ప్రభువు, ఆయనకి ఇష్టమైంది మనం చెయ్యాలి కదా. వెదుకుట అంటే ఆయనకి ఇష్టమైన కార్యాలు చేయాలి. ఆయనకి ఇష్టమైన కార్యాలు చేయడానికి మనం ఏం చేయాలి? వెదకాలి. అది దేవుణ్ణి సంతోషపెడుతుంది. ఇది 6వది. వెదుకుట అంటే సీక్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు కార్యములను మనము చేయడానికి ఇష్టపడాలి. 7వది మనం ఏమి వెదకాలి అంటే చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. కొలోషియన్స్ చాప్టర్ 3 verse 1. కొలస్సీ 3:1. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి. 7వది వెతకడంలో 7వది ఏం వెతకాలంటే పైన ఏముంది? సీలింగ్ ఉంది. పైన ఏముంది? పరలోక సంబంధమైన వాటిని వెతకాలి. మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. హెవెన్లీ థింగ్స్, సీక్ ద హెవెన్లీ థింగ్స్, సీక్ ద థింగ్స్ ఆఫ్ అబౌవ్ అని అంటాం. పరలోక సంబంధమైన విషయాల్ని వెతకాలి. మన చూపు అంతా కిందకే ఉంటుంది కానీ మన చూపు ఎక్కడ పైకి ఉండదు. మరి మనం పరలోక సంబంధమైన విషయాలు వెతుకు, పైనున్న వాటినే వెదుకుడి. ఎందుకంటే అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. హి వాజ్ సీటెడ్ అట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ ది ఫాదర్. పైనున్న వాటిని వెతకాలి. ఈ పరలోక సంబంధమైన వాటిని వెతకాలి, లేక నిత్యత్వానికి సంబంధించినవి వెతకాలి. అంటే భూ సంబంధంగా మనం ఏమి జీవించదు, సన్యాసులుగా అయిపోవాలని, హెల్మిట్స్గా అయిపోవాలని, ఇక మొత్తం అందరినీ విడిచిపెట్టి ఉండాలని కాదు. ఒక హెర్మిట్గా ఉండాలని దేవుడు ఎప్పుడూ కోరుకోవడం లేదు. ఈ బాధ్యతలు మనం నిర్వర్తిస్తాం. అయితే మన దృష్టి, మన ముఖ్యమైన ఉద్దేశం ఏమై ఉండాలి? పైనున్న వాటినే వెతకాలి. భూమి మీద చదువుకుంటాం, ఉద్యోగాలు చేస్తాం, వ్యాపారాలు చేస్తాం, పిల్లల్ని పెంచుకుంటాం, పిల్లల్ని చదివిస్తాం, ఏవో కొంత కాస్త ఆస్తులు సంపాదించుకుంటాం. బ్రతకడానికి ఇవన్నీ అవసరమే. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది పైనున్న వాటిని వెతకాలి. దానికి ప్రాధాన్యత. పైనున్న వాటిని నిత్యత్వానికి సంబంధించిన వెతకాలి, లేక నాశనము లేని వెతకాలి. చూడండి, భూమి మీద ఏమున్నా సరే నాశనం అయిపోయింది, అవునా కదా? 242 మంది మరణించారు ఆ ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్. ఎంత విషాదకరమైన పరిస్థితి, భయంకరం.
భారతదేశ చరిత్రలో అంత భయంకరమైన యాక్సిడెంట్ లేదు. భారతదేశ చరిత్రలో అంత భయంకరమైన యాక్సిడెంట్ లేదు. మాడిపోయారు, బొగ్గు అయిపోయారు, గుర్తుపట్టే అవకాశము లేదు. ఆ DNA శాంపుల్స్ తీసుకుంటున్నారు. వాళ్ళు ఒక్కొక్కరి గురించి చెప్తున్నారు. నేను చూస్తున్నాను. ఒక డాక్టర్ ఫ్యామిలీ అంట, భార్య, భర్త, 3 పిల్లలు. ఆ చిన్నోడు కొంచెం నెలలు ఉన్నవాడు, 5 మాడిపోయారు. దారుణం. ఆ ఎయిర్ హోస్టెస్ 10 మంది, 7 8 మంది ఉన్నారు. ఎయిర్ హోస్టెస్ అంటే చాలా అందంగా ఉండాలి, మంచి భాష రావాలి, ఆ పాసింజర్స్ని చక్కగా డీల్ చేయాలి, ఎవరితో కోపంగా మాట్లాడకూడదు. ఎయిర్ హోస్టెస్ అందరూ మాడిమసి అయిపోయారు. పైలట్లు, ఒక ఆయన క్రిస్టియన్, కో పైలట్ క్రిస్టియన్, మంచి క్రిస్టియన్ కాలేజీలో చదివాడు, మాడిమసి అయిపోయారు. ఇదేంటో విచిత్రంగా పెనం మించి పొయ్యిలో పడినట్టుగా మెడికల్ కాలేజీ మీద పడింది. ఎంతమంది మెడికోస్ చనిపోయారు ఇంతవరకు చెప్పలేదు. అనధికారికంగా 40 మంది చనిపోయినట్టుగా అంటున్నారు. అందరూ లంచ్ తీసుకుంటున్నారు. మధ్యాహ్నం ఆ భోజనం చేసిన పళ్ళాలు, ఆ కూర, ఆ అన్నము అంతా అక్కడే ఉంది. 40 మంది విమానం ఏంటి, మెడికల్ కాలేజీ డైనింగ్ హాల్ మీద పడిపోయాడు. కల్లో అయినా ఊహించుంటారా? భయంకరం. అస్సలు భారతదేశ చరిత్రలో అంత భయంకరమైన యాక్సిడెంట్ ఇంకోటి ఏం లేదు. ఈ లోకంలో అన్నీ మనం పొందుతాం. సరే, వాళ్ళకి యేసుప్రభు ఎవరో తెలియదు పాపం, కానీ వాళ్ళ కుటుంబీకులు ఎన్ని చనిపోయిన వాళ్ళు 240 280 మంది, కానీ వారి తల్లిదండ్రులు, తోబుట్టువురు, కుటుంబం ఎన్ని 100,000 మంది ఉంటారు. బాధ దాన్ని వివరించలేం. ఆ ఎయిర్ ఇండియా CEO అంటున్నాడు, మృతదేహానికి చనిపోయిన ప్రతి ఒక్కరి కుటుంబానికి ₹1 కోటి ఇస్తామన్నారు. ఒక ఆమె అడిగింది, నేను నీకు 3 కోట్లు ఇస్తాను, మా ఆయన్ని తీసుకురాని అడిగింది. ఏంటి ₹1 కోటి ఇస్తానంటున్నావు? ₹1 కోటి ఇస్తే సరిపోయిందా? నేను నీకు 3 కోట్లు ఇస్తాను, చనిపోయిన నా హస్బెండ్ని తిరిగి ఇవ్వగలవా అని ఏడుస్తుంది ఆమె. డబ్బులతో విలువ కట్టగలమా? అందుకని ఈ లోకం అంటే వాళ్ళు పాపం దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కాదు. సరే, వారిని విడిచిపెట్టండి. మనమైతే ప్రభువుని నమ్ముకున్నాం, మనకంటూ నిరీక్షణ ఉంది, పరలోకం ఉంది. భూమి మీద అన్నీ కలిగి ఉండొద్దని అనడం లేదు. తృప్తిగా, సంతోషంగా దేవుడిచ్చిన దాంట్లో సుఖముగా అనుభవించుటకు ధారాళముగా అనుగ్రహించినట్టాడు 1 తిమోతి 6:17. దేవుడు సుఖంగా అనుభవించడానికి ధారాళంగా ఎన్నో మనకి ఇస్తున్నాడు. సంతోషించండి, సుఖపడండి, కృతజ్ఞతగా ఉండండి. అయితే ఒకటి, పైనున్న వాటిని వెతుకుతున్నామా? ఎప్పుడు దృష్టి అంతా కింద మీద ఉంది. వెదుకుడి. మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే పైనున్న వాటినే అక్కడ మాట చూడండి, వాటినే వెదుకుడి అంటే అర్థం ఏంటంటే వాటికన్నా విలువ దేనికి ఇవ్వద్దు. దయచేసి అర్థం చేసుకోండి. బాగా కష్టపడండి. మన దాంట్లో బాగా కష్టపడేవాళ్ళు ఉన్నారు. ఇన్ని రోజుకి 8 గంటలు 9 గంటలు జాబ్ చేసేవాళ్ళు, పని చేసేవాళ్ళు మన మందిరంలో చాలా. బాగా కష్టపడండి. ఆరోగ్యం ఉన్నంతకాలం బాగా కష్టపడండి, తప్పేమీ కాదు. చేయగలిగితే పని నుంచి వచ్చి కూడా ఇంకో పని చేసుకోండి, తప్పేమీ కాదు. కానీ దేవుణ్ణి మర్చిపోవద్దు, మందిరాన్ని మర్చిపోవద్దు, సహవాసాన్ని మర్చిపోవద్దు. ఇది గుర్తుపెట్టుకోండి. కష్టపడండి. ఒక పని కాదు, 2 పనులు చేయండి. ఎందుకంటే రాను ఆరోగ్యం పోతుంది. ఉన్న పని చేయలేము, 2 పని ఎక్కడ చేస్తాం? ఉన్న పని చేస్తే వచ్చే ఆదాయం మనకి సరిపడు. సరే, 2 పనులు చేసుకోండి, తప్పేమీ కాదు. అయితే దేవుణ్ణి విస్మరించొద్దు, సంఘాన్ని విస్మరించొద్దు. రోజు ప్రార్థన చేసుకోవడం, వాక్యం చదువుకోవడం విస్మరించొద్దు. ఒక క్షణంలో బూడిదైపోయారండి, బొగ్గు అయిపోయారు. వాళ్ళందరూ మామూలు టాప్ పీపుల్, అంతా ఇంగ్లాండ్లో సెటిల్ అయిన వాళ్ళు. దాంట్లో బ్రిటిష్ సిటిజన్స్ ఉన్నారు, పోర్చుగల్ వాళ్ళు ఉన్నారు, ఇండియన్సే చాలామంది ఇంగ్లాండ్ వెళ్తున్నారంటే చిన్న వాళ్ళు కాదు కదా, వాళ్ళు చదువుకోవడానికి వెళ్తున్న స్టూడెంట్స్ ఉన్నారు. బొగ్గు అయిపోయారు. కష్టపడండి, పనులు చేసుకోండి, సంపాదించండి, కానీ అదే జీవితం అనుకోకండి. సంఘాన్ని విస్మరించొద్దు, సహవాసాన్ని విస్మరించొద్దు.
అనుదిన ప్రార్థనని విడిచిపెట్టద్దు, అనుదిన బైబిల్ ధ్యానాన్ని విసర్జించు. దాని తర్వాతే ఏదైనా సరే, ఎందుకంటే ఇవే నిత్యత్వం ఉండేది, ఇవే నిత్యము ఉండేది. అందుకని వెదుకుడి అంటే పైనున్న వాటిని, క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి అని అంటున్నారు. థింగ్స్ అబౌవ్, వీ మస్ట్ సీక్ థింగ్స్ అబౌవ్, పైనున్న వాటిని వెదకాలి. ఇది 7వది. 8వది కూడా చెప్తున్నాను చూడండి. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. 1 Peter chapter 3 verse 11. 3. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెదికి దాని 8వది ఏంటో చెప్పమంటారా? సమాధానం వెదకాలి, శాంతిని. గొడవలు పెట్టుకోకండి, సమాధానం వెదకండి. వెదుకుడి దొరుకును. ఏం వెదకాలంటున్నాడు? అతడు సమాధానాన్ని అందరితో సమాధానంగా ఉండండి. మనస్పర్ధలు పెంచుకోవద్దు, గొడవలు పెంచుకోవద్దు. గొడవలున్నా పోనీలే అనుకోండి. నిన్నే మా ఇంటి పక్కనే తాడేపల్లిగూడెంలోనే పెద్ద గ్లాస్ డిజైనర్ ఆయన సుబ్రహ్మణ్యం గారని మా ఇంటి పక్కనే ఉంటారు. ఆయన అద్దాలకు డిజైన్ వేస్తాడు, యాసిడ్ డిజైన్ వేస్తారు. ఈ ఊర్లో నెంబర్ 1, మీలో కొంతమందికి తెలుసు. చనిపోయాడు. ఆ పవన్ మెస్ పక్కన ఉంటుంది వాళ్ళ షాప్. ఆయన చనిపోయాడు. టాప్. ఆయన చేసే ఒక్కొక్క పనికి లక్షలు తీసుకుంటాడు. ఓ 2 అద్దాలకు డిజైన్ వేయడానికి 1000 తీసుకుంటాడు. ఇటువంటి ఒక విండోకి 2 అద్దాలు డిజైన్ చేయాలనుకోండి, కనీసం 2-3 వేలు తీసుకుంటాడు. ఆయన దగ్గర ఎంతోమంది ఒరిస్సా నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి వర్కర్స్ ఉంటారు. మీలో కొంతమందికి తెలుసు. చనిపోయాడు. బోళ్ళు పేరున్నవాడు. మా వీధిలో వీధి శుభ్రత గురించి ఎక్కువ ఆలోచించేవాడు ఆయనే. ఉదయం లేసేటప్పటికి వెళ్ళిపోయాడు. సమాధానంగా ఉన్నాడు. గొడవలున్నా గొడవలు తగ్గాలని ఆలోచన చేయాలి. గొడవని పెంచడానికి ప్రయత్నం చేయొద్దు దయచేసి. మీ ఇరుగు పొరుగు వారితో కానీ, మీ ఇంట్లో వారితో కానీ, ఇంకెవరితోనైనా ఏవైనా మనస్పర్ధలు వస్తే అని చేయాలి, పెంచుకోవద్దు. ఏ రోజు ఎవడుంటాడో, ఏ రోజు ఎవడిపోతాడో ఎవడికి తెలుసు. మరి ఎందుకు ఈ గొడవలు, ఎందుకు ఈ మనస్పర్ధలు? ప్రతిదాన్ని కొంతమంది భూతత్వంలో చూసుకుంటారు. అంటే ఎక్కడ లోపం ఉందా పట్టుకోవాలని చూసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు చచ్చిపోయి ఏం సాధిస్తారో నాకు తెలియదు. నేనంటాను, ఎంత పెద్దదిగా కనిపించినా మీ దృష్టిలో చిన్నగా చూడండి. సమస్య ఎంత పెద్దదైనా పోనీలే అని. అంతేగాని చిన్న సమస్యను భూతత్వంలో చూసి పెద్ద లాజిక్ మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. దానివల్ల మీరు నష్టపోతారు, అవతలుడికి ఏం నష్టం ఉండదు, మీకే నిద్ర పట్టదు. సమాధానమును వెదుకుడి అన్నాడు. సో ఏం వెదకాలి? ఆ వచనం చూశారు కదా, 1 పేతురు 3:11లో ఏం వెదకాలంటే సమాధానం. ఇంట్లో సమాధానం ఉండాలి, వీధిలో సమాధానం ఉండాలి, మీ పనిలో సమాధానం ఉండాలి. ఇరుగు పొరుగు వారితో గొడవలు పెట్టుకోవద్దు. మీ పనిలో మీతో పాటు పనిచేసేవాళ్ళు ఎవడో ఒకటి నచ్చని వాళ్ళు ఉంటాడు. మనల్ని నచ్చని వాళ్ళు ఉంటారు, మనం నచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. మనల్ని నచ్చిన వాళ్ళు ఉంటారు, మనకి నచ్చిన వాళ్ళు కొంత. పోనీవ్వండి, మీ పని చేసుకొని వచ్చేయండి, అందరితో గొడవలు పడద్దు. సమాధానమును వెదుకుడి, అది మీకు దొరుకును. ఏం వెదకాలి? పీస్. సీక్ పీస్. సమాధానం వెదకాలి, గొడవలు కాదు. 9వది చెప్పేసి నేను ముగిస్తాను. తెస్సలోనికులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. తెస్సలోనికులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో 10, 11, 12 కలిసే ఉన్నాయి మన దగ్గర. అలాగుననే మాసిదోనియా ఎందంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించున్నారు. సహోదరులారా చూడండి, మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలెననియు సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములు జరుపుకున్నటి యందును మీ చేతులతో పని చేయటి యందును ఆశ కలిగి ఉండవలని
అబ్బా, ఏం మాటలు మిమ్మల్ని హెచ్చరించను. క్రైస్తవ విశ్వాసులు ఎలాగుండాలో చెప్తున్నాడు చూడండి. స్నేహితులారా, మనం ఎలాగుండాలంటే ప్రేమ యందు అభివృద్ధి చెందుతూ ఉండాలంటే, ప్రేమ యందు అభివృద్ధి చెందుతూ ఉండాలి. సంఘము వెలుపరి వారి ఎడల ఎలాగుండాలంటే మర్యాదగా ఉండాలి. బీ రెస్పెక్టబుల్. సంఘం వెలుపల అంటే సమాజంలో ఎంతోమంది అన్యజనులు ఉంటారు, వారి ఎడల ఎలాగుండాలి? మర్యాదగా ఉండాలి. ఇంకేం చేయాలంటే, మీకేమీ కొదువు లేనట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరుల జోలికి, ఎవరి జోలికి వెళ్ళొద్దు. ఎవరి జోలికి వెళ్ళదు. ఆ అవతలోడు మా జోలికి వస్తున్నాడు, మేమేం చేయాలంటే కాముగా ఉండి వెళ్ళిపోండి. గొడవలు పెట్టుకోవద్దు. గొడవలు పెట్టుకోవద్దు. ఇంకేదో సీరియస్గా వస్తే ఇక తప్పదు, పరిష్కరించాలంటే ఏదో పరిష్కారం మనం చూస్తాం. మనం కావాలని ఎవరితో గొడవలు పెట్టుకోవద్దు. మనం కావాలని ఎవరి జోలికి వెళ్ళదు, పరుల జోలికి వెళ్ళొద్దు. సంఘము వెలుపల వారితో మర్యాదగా ఉండాలి. ఎక్కడ రఫ్గా ఉండొద్దు, స్నేహంగా ఉండండి. అంతేకాదు, మీ సొంత కార్యములను జరుపుకొట్టియందు మీ పనిదో మీరు చేసుకోండి. మీ పనిదో మీరు చేసుకోండి, జరుపుకుంటుండి. మీ చేతులతో పని చేయటందు ఆశ కలిగి మీ పనేదో మీరు చేసుకోండి. మీ కష్టం ఏదో మీరు పడండి. ఇక మిగతా వాళ్ళ జోలు మీకు అవసరము చెప్పాడు లేదా? ఎంత స్పష్టంగా చెప్పాడు. మీ పనేదో మీరు చేసుకోండి, మీ కష్టం ఏదో మీరు చేసుకోండి. పరుల జోలికి వెళ్ళొద్దు. అందరినీ మర్యాదగా చూడండి. ఇది వెదకాలి. ఇది వెదకాలి. వెదుకుడి, అది మీకు దొరుకును. 9 విషయాలు చెప్పాను, జ్ఞాపకం చేస్తాను. బల్లోకి వెళ్దాం. మొదటిది ఏం వెదకాలి? దేవుణ్ణి వెదకాలి, సీక్ గాడ్. రెండవది ఏం వెదకాలి? రాజ్యమును, నీతిని వెదకాలి, సీక్ హిస్ కింగ్డమ్ అండ్ రైచియస్నెస్. మూడవది ఏమి వెదకాలి? ఆయన చిత్తమును వెదకాలి, సీక్ హిస్ విల్. నాలుగవది ఏం వెదకాలి? ఆయన మహిమను, ఘనతను, అక్షయతను, సీక్ హిస్ గ్లోరీ, హానర్ అండ్ ఇమ్మోర్టాలిటీ. ఐదవది ఏం వెదకాలి? వరములు వెదకాలి, ఆత్మీయ వరములు వెదకాలి. ఆరవది ఏం వెదకాలి? క్రీస్తుకి ఏమి ఇష్టమో వెదకండి, ప్రభువుకి ఏమి ఇష్టమో వెదకండి. ఏడవది ఏం వెదకాలి? పైనున్న వాటిని వెదకాలి. భూమి మీద ఉన్న వాటిని విడిచిపెట్టమనేమి, పైనున్న వాటిని. ఎనిమిదవది ఏం వెదకాలి? సమాధానం, అందరితో పీస్, సమాధానం వెదక. దేన్ని భూతత్వంలో చూడొద్దు. అందరితో నెమ్మదిగా సమాధానంతో వెళ్ళిపోయింది. ఎక్కడ గొడవలు పెట్టుకోవద్దు. ఎవరి మీద నేరాలు మోపొద్దు. నేరాలు మోపుకుంటే గురిగింజ కిందలో అయిపోతాం. మనం వెనక ఎంతో పెద్ద నల్ల మచ్చ ఉంది, ఎవరు చెప్పలేదని కాదు. ఏం వెదకద్దు, ఎవరు మచ్చలు వాళ్ళకున్నాయి, మనం మట్టుకు వెళ్ళిపోదాం. 9వది పరుల జోలికి వెళ్ళొద్దు. అందరితో మర్యాదగా ఉందాం. మన పని మనం చేసుకుందాం, మన చేతుల కష్టాన్ని మనము అనుభవిద్దాం. వెదుకుడి, మీకది దొరుకున్నాం. గతించిన వారం అడుగుడి, మీకు ఇయ్యబడినాను. ఈ వారం వెదుకుడి, అది మీకు దొరుకును. దేవుని చిత్తమైతే వచ్చే వారం తట్టుడి, మీకది తీయబడి. కళ్ళు మూసుకుందాం, రండి ప్రార్థన చేసుకుందాం.